హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వ్యాక్స్. ఫుడ్ ఆల్వేస్ ఫీల్స్ లైక్ లగ్జరీ వెన్ యూ ఆర్ హంగ్రీ అన్న మాట వినే ఉంటారు. మీరు గనక ఈ రెసిపీ ట్రై చేస్తే ఎస్ ఇట్ ఈస్ లగ్జరీ ఫుడ్ ఇన్ చీప్ కాస్ట్ అని అంటారు. మరెందుకు ఆలస్యం? ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఆల్మోస్ట్ మీకు గుర్తు పట్టేసే ఉంటారు ఆ రెసిపీ ఏంటని. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోకి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 5, 6 అలాగే వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసినవి వేసుకొని వేయించుకోవాలి. ఈ కర్రీకి వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే అలాగే అయినా తీసుకోవచ్చండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్‌ను అంటే మీడియం సైజువి 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అన్నిటిని కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసిన తర్వాత అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి తోటకూర. సన్నగా తరిగి బాగా వాష్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి. తర్వాత కింది నుంచి పైకి ఒకసారి మొత్తం కలియబెట్టుకోవాలండి. అడుగు భాగం నుంచి పైకి అంటే కింద మగ్గిన ఆనియన్స్ అన్నీ కూడా పైకి వచ్చేటట్లుగా ఈ విధంగా కలియబెట్టుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఈ విధంగా ఆకుకూర అంతా మొత్తం మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. నీళ్ళంతా వడబోసి నానబెట్టిన పెసరపప్పు వేసినప్పుడే రుచికి సరిపడంత ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం అండి. అయితే మీకు కారం అనేది ఎక్కువ అవసరం లేదనుకుంటే, పచ్చిమిర్చి కారమే సరిపోతుందనుకుంటే ఇక్కడ కారం స్కిప్ చేయొచ్చు. లేదు మేము కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక 5-10 మినిట్స్ వరకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనించుకోవాలండి. లాస్ట్‌కు కర్రీని దింపే ముందర గరం మసాలా కాకుండా ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పెసరపప్పు వేసిన తర్వాత అస్సలు మూత పెట్టకూడదండి. ఒకవేళ మూత పెడితే ఆవిరంతా మళ్ళీ కర్రీలోకే చేరి అంటే ఆ వాటర్ అంతా కర్రీలోకే చేరి పెసరపప్పు అనేది మెత్తగా అయిపోతుంది. అందుకని పెసరపప్పు వేశాక మూత పెట్టకూడదండి. పెసరపప్పు మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగానే ఉంటే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఓ పెద్ద బిల్డప్ ఇచ్చావు, లాస్ట్‌కొస్తే తొక్కలో తోటకూరనేనా అని అనుకోకండి. ఈ కర్రీ టేస్ట్ చేసి చూడండి ఈ విధంగా చేసుకొని. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కర్రీ ఉత్తగానే తినేయొచ్చండి అసలు. ఏ చపాతీ అన్నం పెట్టుకోకుండానే ఉత్త కర్రీ తినొచ్చు. అంత టేస్టీగా ఉంది. చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంది. హంగర్ ఈజ్ ఏ గుడ్ కుక్ అంటారు కదా! ఇట్ ఈస్ ట్రూ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.